ఇక్కడ తిరుగు నువ్వు ఊరికే చేతులు పెట్టాను నేను ఫుల్ అడగాల్సి అందరూ క్రాస్ చేయి మొత్తం అందరు కవర్ అవుతాం అంత అయిపోయినా వచ్చాడవా అవతలు తిరిగితే కనబరారు చెప్పు మరి కార్యక్రమం వీడియో కూడా పెట్టు వీడియోలోనే ఫోటోలు కొడతాను వీడియోలోనే ఫోటోలు కొడతాను ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభ సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరు నందిని క్లాత్ మార్కెట్లో స్థానికంగా ఆఫీసులకు ఈరోజు జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. అన్ని విధాల అన్ని సామాజిక వర్గ వ్యక్తులు నాయకులు అన్ని విధాల కార్యకర్తలు ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఆయనకు జోహార్ 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 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ మహనీయుల చరిత్ర విధి విధానంలో భాగంగా దాదాపు ఎన్నో డిగ్రీల చదువులు సంధ్యలతో భారతదేశ ఔన్నత్యాన్ని భారతదేశ గొప్పతనాన్ని వివిధ దేశాల ఔన్నత్యాలతో సహా సమకూర్చి మన భారత రాజ్యాంగాన్ని రచించిన దాదాపు ఎంతోమంది కమిటీ సభ్యులలో ముఖ్యమైన సభ్యులు నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చాలామంది ఈ కమిటీలో బయటకు వచ్చిన దాదాపు సొంత హస్తాలతో రాజ్యాంగాన్ని రచించిన ఏకైక వ్యక్తి మహానీయుడు. కాబట్టి ఈరోజు 134వ జయంతి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మనము దేశవ్యాప్తంగా జరుపుకోవడం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం విశేషం ఏమంటే ఔత్సాహికంగా అప్కమింగ్ యువతకు కూడా మార్గదర్శకులు అంబేద్కర్ గారు. ఎందుకంటే రాజ్యాంగ విధి విధానాల్లో భాగంగా ఈరోజు భారతదేశంలో నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి, రిజర్వేషన్ స్థానాలు ఉన్నాయి, ఓటు హక్కు కల్పించింది. రకరకాలుగా పౌరసత్వంలో భాగంగా ఎన్నో సంఘాలుగా ఎన్నో రకరకాలుగా ప్రజలకు రకరకాలుగా అన్ని అంశాలపైన తోడ్పాటు అందించి ప్రజలు ఈ విధంగా బతకాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా అన్ని విధాలుగా పౌరసత్వంతో భాగంగా ప్రశ్నించే అవకాశాలు ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తికి సద్గుణంతో అన్ని అవకాశాలు పొందే విధంగా రాజ్యాంగం కల్పించిన విధానాలను ప్రజలకు అమలుపరిచే విధంగా రకరకాలుగా కార్మిక చట్టాలు రకరకాలుగా చట్టాలతో అవగాహన చేసుకున్న విధానాలు ఆయన మన మహోన్నత వ్యక్తులు మనకు కల్పించారు. ఆయన ఈరోజు స్మరించుకుంటున్నాము, ఈరోజు రాజ్యాంగంలో ఉన్నాము, ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నామంటే చాలా వరకు ముఖ్యమైన వ్యక్తులలో ఆయన ఒకరు. కాబట్టి ఆయనకు అన్ని విధాలుగా మహాజన రాష్ట్ర సమితి మా విధానంలో భాగంగా ప్రతి ఒక్క నాయకత్వాన్ని మేము అభిమానంతో ఆప్యాయతతో అందరినీ కలుపుకుంటూ వారి అభిప్రాయాలను కూడా తీసుకుంటూ ముందుకు పోయే విధంగా ముఖ్యంగా అంబేద్కర్ గారు చెప్పిన విధానాలలో రాజకీయంగా ముందుకు రండి. రాజకీయంగా ఎప్పుడైతే ముందుకు వస్తారో నాయకులు అప్పుడు భారతదేశంలో ఎవడో రాజకీయం చేసి ఎవడో ఇబ్బందులు చేసే విధానాన్ని తగ్గించి ఎవరైతే ఈయన నాయకత్వం ప్రజలకు అండదండగా ఉంటారో, ఎవరైతే ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారో, ఎవరైతే ప్రజలు నిత్యం వాళ్ళకు తోడ్పాటుగా పేద వర్గాలకు అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఉంటారో ఆ నాయకులు ఎంపీలుగా గెలిచి పార్లమెంటు స్థానాలలో, లోక్సభ స్థానాలలో, అన్ని రాజ్యసభ స్థానాలలో, అసెంబ్లీ స్థానాలలో ప్రజల కోసం పోరాడే వ్యక్తులు రాజ్యాధికారం కోసం అహర్నిశలు కృషి చేయాలన్న మొట్టమొదటి వ్యక్తులలో ఆయన.
కాబట్టి ఆయన సేవ అంకితభావంతో అందరం కలిసి ఆప్యాయతంగా ఇబ్బందులు లేకుండా ముందుకు ఇచ్చే విధంగా ప్రణాళికలు చూసుకుంటూ ఉంటామని తెలియజేస్తాం.